నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. నేడు జాతీయ బాలికా దినం. ఏం లాభం? దేశంలో మన చిట్టి తల్లుల పరిస్థితి ఏం బాగుంది? పుట్టడమే పెద్ద పరీక్ష. స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ గండం గట్టెక్కి భ్రూణహత్య కుట్టను దాటి వరకు వణుకు. పొరపాటున భూమి మీద పడితే ఏ చెత్త కుప్పలోనో లేదంటే మురుగు కాలువలోనో, అదీ కాదంటే అంగడి బొమ్మ, ఆపై వ్యభిచార చెరలో వేశ్య బానిసత్వం, పసి వయసుకే బాలకార్మిక వెట్టిగండం, చదువులో, ఆహారంలో, చివరికి బట్టల విషయంలో ఏదైనా కొడుకుతో పోలిస్తే కూతురికి అన్నిటా వివక్ష. సమాజంలోనూ ఆడపిల్ల అంటే ఆటబొమ్మే, సర్కారుకి పట్టని దౌర్భాగ్యమే. ఇదో అంతులేని కథ. బాలికలపై వివక్ష విషయంలో నిరక్షరాస్యులు, అక్షరాస్యులు ఒకలాగే ప్రవర్తిస్తున్నారు. ఎన్నాళ్ళిలా, ఎన్నేళ్లిలా? ఆడపిల్లల జీవితానికి భరోసా ఏది? ఎక్కడుంది సమాధానం? రోజురోజుకు బాలికల అవస్థలు దయనీయం. ఒకటి కాదు, రెండు కాదు, గర్భస్థ దశ నుంచి అష్టకష్టాలే. అడుగడుగునా వివక్ష. అసలు భూమి మీద పడడమే కష్టంగా మారుతోంది. కొన్ని కఠోర వాస్తవాలు పరిశీలిస్తే అసలు దేశంలో ఆడపిల్ల మనుగడ సాగించే పరిస్థితులున్నాయా అని అనుమానం కలుగుతుంది. హక్కులు కాగితాలకే పరిమితమయ్యాయి. 2009లో ప్రారంభమైన బాలికా దినానికి 3 ఏళ్లు నిండాయి. సరే, లక్ష్యాలకు 100 ఏళ్లుగానే నిండాయా? భారతదేశంలో బాలికల పరిస్థితిలో మార్పు లేదు మరి. దేశ రాష్ట్రపతి మహిళ, పార్లమెంట్లో స్పీకర్ మహిళ, అదే సభలో 50 మంది పైచిలుకు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నవారు మహిళలు. మన ప్రభుత్వాన్ని వెనకుండి నడిపించే అధినాయకురాలు మహిళ. మన రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు చేసే కీలక హోంమంత్రి మహిళ. ఈ చిత్రం చూస్తే భారతదేశంలో మహిళా సాధికారత పరిఢవిల్లుతోందని అనుకుంటే అంతకు మించిన పొరపాటు మరొకటుండదు. దేశంలో ఆడపిల్లల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. వీటి గురించి ఆలోచించాలి కాబట్టి అత్యంత ఆలస్యంగానైనా జాతీయ బాలికా దినం అని పేరు పెట్టి 2009 జనవరి 24న ప్రారంభించడం సంతోషమే. బాలికల సంక్షేమం, సాధికారత అంటూ గొప్ప లక్ష్యాలైతే పెట్టుకున్నారు, యథావిధిగా వదిలేశారు. దేశంలో రోజుకు సగటున 7,000కు పైగా బాలికలు చనిపోతున్నారని ఐక్యరాజ్యసమితి బాలల నిధి యూనిసెఫ్ ఏటేటా నివేదికల్లో చెప్తూనే ఉంది. కేవలం గర్భస్రావాల వల్లే ఈ ఘోరం జరుగుతోందని కూడా యూనిసెఫ్ చెప్పింది. మగపిల్లాడే వంశోద్ధారకుడని, ఆడపిల్లలు అక్కర్లేదన్న భ్రమ నుంచి ఇప్పటికీ బయటకు రాని నిరక్షరాస్యులెందరో అక్షరాస్యులు అందరే. దేశ జనాభా పెరుగుతోంది. బాలబాలికల నిష్పత్తిలో అంతరం కూడా పెరుగుతోంది. అంటే ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతోంది. బాలికలు ఈ గడ్డ మీద పడటమే గగనమవుతోంది. పడ్డాక సంక్షేమమూ లేదు, మరి భవిష్యత్తుకి భరోసా లేదు. పుట్టిన దగ్గర్నుంచి ఊహ తెలిసే వరకు ఎన్నో గండాలు దాటితే గాని ఆడపిల్లకు మనుగడే కష్టమవుతోంది. జాతీయ బాలికా దినాలు ఎన్ని జరిపినా బాలికల కష్టాలు మాత్రం తీరవని అర్థమవుతూనే ఉంది. సామాజిక గండాలు పెరిగాయి. బాలికల మనుగడ, విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల విషయంలో దిగ్భ్రాంతి పరిచే నిజాలెన్నో. తాజా లెక్కల ప్రకారం 1000 మంది బాలురకు బాలికల దామాషా 914కు పడిపోయింది. దేశంలో ఆడపిల్లల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. ప్రతి 6 ఆడపిల్లల్లో ఒకరు 15 ఏళ్లు కూడా బతకడం లేదు. 1 కోటి మంది బాలికలు జన్మిస్తే అందులో కనీసం 10 లక్షల మంది ఆడపిల్లలకు తొలి పుట్టినరోజుకే 100 ఏళ్లు నిండిపోతున్నాయి. ఇందుకు సామాజిక కారణాలే అత్యధికం కావడం దయనీయం. ప్రతి 6వ ఆడపిల్ల మృతికి లింగ వివక్షే ప్రధాన కారణం. 4 ఏళ్లలోపు ఉన్న ప్రతి 4 బాలికల్లో కనీసం ఒకరు లైంగిక వేధింపుల బారిన పడుతున్నారు.
అత్యంత హేయమైన మరో విషయం వ్యభిచార కూపం. కృత్రిమ హార్మోన్లు సృష్టించే ఆక్సిటోసిన్ లాంటి ప్రాణాంతక ఇంజెక్షన్లు చేసి బాలికలను బలవంతంగా వేశ్యలుగా మారుస్తున్న ముఠాలు పెరిగాయి. ఆ ముఠాలను అరికట్టే యంత్రాంగమే లేదు. 15 నుంచి 18 ఏళ్ల వయసున్న అమ్మాయిల్లో దాదాపు 33 లక్షల మంది వ్యభిచార కూపంలో చిక్కుకుపోయారు. వీరిలో 80% మంది దేశంలోని వివిధ రాజధానుల్లో మగ్గిపోవడం సిగ్గుచేటు. దేశంలో రోజుకు 1500 మంది బాలికలు అదృశ్యమవుతున్నారు. ఇవి నేర విభాగ లెక్కలే. ఇన్ని వాస్తవాలు కళ్ల ముందు కనిపిస్తున్నా ప్రభుత్వాలు బాలికల సంక్షేమానికి ఏం చేశాయి? గ్రామీణ భారతంలో బడుల్లో చేరుతున్న ప్రతి 100 మంది అమ్మాయిల్లో 8వ తరగతి దాకా చదువుతున్నది కేవలం 18 మందే. 9వ తరగతికి వచ్చేసరికి 9 మంది. 10వ తరగతి నాటికి ఒక్కరే మిగులుతున్నారు. 5 నుంచి 9 ఏళ్ల వయసున్న బాలికల్లో 53% మంది నిరక్షరాస్యులే. ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఇది! బాలికా విద్యపై స్వతంత్రానంతరం చొరవ చూపిన ప్రభుత్వం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదన్నది కఠిన వాస్తవం. తల్లిదండ్రులు కొడుకులను ప్రైవేటు బడులకు పంపిస్తుంటే కూతుళ్లను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తున్నారు. ఇన్ని వివక్షల మధ్య మన ఆడపిల్లలు పుట్టిన దగ్గర్నుంచి కన్నీటితోనే సావాసం చేస్తూనే ఉన్నారు.